తర్వాత నువ్వు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఏం చేస్తున్నావు? సేమియానా? ఓకే ఓకే. జస్ట్ మాట్లాడితే చాలు కదా పాప. స్వీట్ కూడా ఇవ్వాలా? నీ మాటలే స్వీట్ ఉంటాయి కదా. అదే నెయ్యిలో అవేంచి 5 నిమిషాలు. చిమ్నీ ఏమన్నా ఆన్ చేయాలా? చిమ్నీ ఏం అవసరం లేదా? చెయ్యి. సో సేమియా తయారు చేసే విధానం ఫస్ట్ టైం చేయాలంటే ఇట్లా చేయాలి. సెకండ్ టైం చేయాలంటే యూట్యూబ్ ఈ వీడియో చూసి చేయాలి. తీస్తున్నా చిన్నగా. స్మెల్ మంచిగా వస్తుంది బాబా. నెయ్యి కదా. సో ఫస్ట్ కాజు ఇట్లా ఫ్రై, దీని ఏమంటే ఫ్రై అంటారు కదా. ఫ్రై ఫస్ట్ గట్టి వేసుకోవాలి. ఓకే అయితే వచ్చేస్తాయి కదా. ఓకే సేమ్ అదే నెయ్యిలో మళ్ళీ. అవును, రెండు ఒకటేసారి కలిపి చేయొద్దా? ఏది? బాదం అండ్ కాజు సపరేట్. ఓకే, టేస్ట్ కొంచెం మారుతుందేమో అని సపరేట్ టేస్ట్. అంతేనా? ఓకే. అంటే ఇదొక లెవెల్ ఆఫ్ టైం పడుతుంది కారానికి, అదొక లెవెల్ ఆఫ్ టైం పడుతుంది. ఓకే, అందుకని సపరేట్. మంచి కలర్ వస్తుంది. ఏ కలర్ రావాలి? బ్రౌన్. సేమ్. సో ఇట్లా ఇది బ్రౌన్ అయినా కదా, సేమ్ అదే సేమ్ అట్లనే. మరి పిస్తా ఒకటి వేసినావు కదా పాపం, దానికి ఎక్కువ అవుతుందేమో వేడి. అలా కలిసిపోతుంది. ఇంకేంటి మరి ఫస్ట్ టైం? నెక్స్ట్ ఏం చేస్తావు పాప? చికెనా? బయటికి వెళ్ళండి అంటది ఇక. సో బాదం అండ్ ఒక చిన్న పిస్తా కూడా డన్, కాజు డన్. నెక్స్ట్ కమలా కిస్మిస్. చూడండి, అబ్జర్వ్ చేయండి ఎంత సన్న బక్కగా ఉన్నాయి. లడ్డుగా అయిపోతాయి, చూసుకోండి. బాల్స్ ఎంచి ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ వాటర్ పోసి, వాటర్ మసులు తర్వాత చక్కెర వేసి ఇది మొత్తం వేసేస్తుంది. ఉంది కొంచెం ఉంది, చాలు సరిపోతుంది. అది కొంచెం ఇట్లా కలర్ రావాలి.
చాలు పాప. ఇంత షుగర్ తక్కువ చేసినావా? మీ షుగర్ ఇంత ఎక్కువ వేస్తున్నావా మళ్ళీ? ఏమో అంత 1 గ్లాస్ షుగరా? అంటే అందరం షేరింగ్లో కొంచెం. చిన్నగానే కొద్దిసేపు ఇలా నెయ్యిలో ఇది కూడా బ్రౌన్ కలర్ అవ్వాలా పాప? ఈ కలర్ సేమ్ ఇవి ఎట్లయినాయో ఇది కూడా అట్లా అవ్వాలి. రెడ్ అయిందా పాప? కొంచెం అయింది. సో ఈ కలర్ రావాలి, ఇంకా కొంచెం కావాలి. ఇంకా కొంచెం కావాలి. డ్రై ఫ్రూట్స్ వేయించాను. ప్రియా ఏమైనా ఇంకా బ్రౌన్ అయిందా కొంచెం? కొంచెం ఎక్కువైంది. ఓకే. చాలా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఐడియా ఉందా? నెక్స్ట్ ప్రాసెస్ వాటర్ పోసి ఇట్లయితే పోస్తా. అది ఉండనా పాప మంట? బర్నర్. ఓకే ఇప్పుడు ఇది పెడతాను. ఓకే. సో ఇలా ఈ కలర్ గోల్డెన్ బ్రౌనిష్ గోల్డ్ కలర్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నీట్గా అంతా ఏం మిగలకుండా. సిమ్ ఫుల్ సిమ్ ఏమంటారు కదా, ఆన్ మొత్తం ఆన్లో ఫుల్ మంటలో పెట్టి బాయిల్ అయ్యేలాగా వాటర్ని పెట్టాలి. కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఏంటి పాప ఏవి? సో ఇందాక చూస్తే లడ్డుగా ఉండే, నెయ్యిలో నుంచి అప్పుడప్పుడే తీసినాం కదా, ఇప్పుడు చూస్తే చెక్కిపోయి. దాంట్లో ఎయిర్ ఉండడం వల్ల ఎయిర్కి అట్లా వస్తుంది. అవసరం లేదా పాప చిమ్ని? 2 times. అంటే 1 టైప్కి 3 minutes ఆఫ్, 2 టైమ్స్కి ఇన్స్టెంట్ ఆఫ్. ఇది వాళ్ళు పెట్టనా? సో ఇలా లిడ్ పెట్టుకుంటే తొందర బాయిల్ అవుతాయి కదా. ఇంకా బాయిల్ అవ్వాలి. అదే పెద్ద జంబో బర్నర్ మీద పెడితే తొందర అవుతుంది. సో ఇట్లా బాయిల్ అవుతుంది.
సో ఇలా ముందుగా తీసుకున్న సేమియా అంతా ఆ బాయిలింగ్ వాటర్లో వేయాలి. అవును పాప, స్మెల్ మంచిగా. దాంట్లో ఇప్పుడు నెయ్యి ప్లస్ వాటర్ మిక్స్ లాగా ఉంటుంది. సో ఇలా ఒకటి దగ్గర కాకుండా ఇలా నీట్గా మిక్స్ చేయాలి మంచిగా. దగ్గర దగ్గర గడ్డలు కట్టకుండా ఉంటాయి. అంతేనా పాప? సిమ్లో పెట్టుకొని లిడ్తో క్లోజ్ చేసి ఒక 10 minutes కుక్ చేయాలి. ఎప్పుడైనా చేసినావా సేమియా? సేమియా చేయాలి. ఫస్ట్ టైమే బాగా చేస్తున్నావు. తిన్నాక చెప్పమంటావా? వాట్ ఇస్ దిస్? కాజు. ఇప్పుడు కొంచెం గాలి వస్తుంది కదా అటు నుంచి. ఇంకొంచెం ఉడకాల బాబా. లాస్ట్కి ఇవి డైరెక్ట్ పైన వేసేయడమే కదా ఈ డ్రై ఫ్రూట్స్. సో కొన్ని ఇలాచీలు ఫ్లేవర్ కోసం తీసుకోవచ్చు. ఇలాచీలని పౌడర్ చేసి లాస్ట్కి వేయాలి. లాస్ట్కి వేయాలి. దొరికినాయి మమ్మీ. సో ఇలా ఒక కవర్లో వేసి హ్యామర్తో బ్రేక్ చేయాలి. నాకు అర్థమైంది. డన్ పాప. సూపర్. డైరెక్ట్ పోసేద్దాం అది. మరి వాటర్ సరిపోయినాయా? సో ఇట్లా అయినాక షుగర్ తీసుకొని పైన పోయాలి. ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు ఆ షుగర్ కూడా షుగర్ సిరప్ అవుతుంది. ఇప్పుడు దానికి ఆ టేస్ట్ దానికి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే చేసినాం. కొంచెం ఎక్కువ వాటర్ అయింది కొంచెం లిక్విడ్ అయిపోయింది. షుగర్ అంతా లిక్విడ్. మిక్సింగ్ కరెక్ట్ అయిపోయింది కదా షుగర్. మెల్ట్ అయిపోయింది కదా.
సో మన సేమియా ఆల్మోస్ట్ ఇలా ఉడికే స్టేజ్ వచ్చినాక ఈ డ్రై ఫ్రూట్స్ ప్లస్ ఇలాచీ పౌడర్ ప్లస్ ప్రియాంక కొంచెం స్వీట్నెస్ యాడ్ చేయాలి. చేతితో యాడ్ చేస్తే స్వీట్ రెడీ. ఫ్రీక్వెంట్గా యూస్ చేయని అక్కడ పెడతారు. అది ఒక కార్నర్ యూనిట్, ఒక యూనిట్. ఇక్కడ కూడా లెస్ ఫ్రీక్వెంట్ యాక్సెస్. అది ఓపెన్ పెట్టేసి పడుతుంది. అది ఓపెన్, ఇది ఈ డ్రాస్ ఉన్నాయి కదా ట్యాండమ్ బాస్కెట్స్, ఓపెన్ చేసి పెట్టాలి. ఇది కట్లరీ, ఇది ఒక ప్లేట్, చిన్న చిన్న కడాయిస్, అవి కొంచెం పెద్దవి. ఇక్కడ ఇంకా కొంచెం అది బాటిల్ పుల్ అవుట్ లాగా, కానీ అట్లా. ఇదేమో ఇట్లా ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. కింద ప్లేట్స్ అనుకుంటా. ఉడుకుతుందా? సో ఇట్లా అయినాక సేమియా ఆఫ్ చేయాలి, కానీ పెన్నం మీదనే ఉండాలి ఇంకా. సో ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా పైన మమ్మేసింది ఏదో అది. వావ్, ఇలాచీ పౌడర్ ఇలా వేసుకోవాలి. ఇంకా కలిపోద్దేమో. స్వీట్ రెడీ. ఫస్ట్ స్వీట్ బై ప్రియాంక. ఏంటి పాప? చెప్తాడు చింటూ. టేస్ట్ చేయకుండానే అర్థమైపోతుంది. సో ఫస్ట్ దేవుడికి పెడతాం. ఆగు పాప. ప్రియా
కూడా అటు సైడే తిరుగు తిరుగు